హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా బెస్ట్గా ఎగ్ బిర్యానీని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఈ స్టైల్లో బిర్యానీ చేస్తే హోటల్కి మించిన రుచి ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. 2 లేదా 3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయాలి. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా అందరికీ చాలా నచ్చుతుంది. అసలైతే టేస్ట్ మామూలుగా చికెన్ బిర్యానీ అలా చేసుకుంటాం కదండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా రైస్ మనం కుక్ చేయడానికి మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు అలా అన్నీ వేసేసుకొని రైస్ వేసేసుకొని ఇవి కుక్ అవుతూ ఉంటుంది. పక్కన పెట్టేసేయాలి ఇలా మూత పెట్టి. ఆ తర్వాత ఎగ్స్ని మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే బాయిల్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసేసి అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి బాగా ఫ్రై చేయాలి. అంటే ఎగ్స్ అనేవి బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాలి. పైన లేయర్ మొత్తం కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. అలా ఫ్రై చేయాలి. అప్పుడు బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా వీడియోలో చూపించినట్లు ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా సూపర్ ఎమ్మీగా, చాలా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలోకి సపరేట్గా ఏ కర్రీ కూడా అవసరం లేదు. ఈ మసాలాతోనే బిర్యానీ మొత్తం తినేసేయచ్చు. ఇంకా ఇలా పక్కన తీసేసి ఎగ్స్, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాజీరా, జీరా వేసుకోవాలి. వేసేసి ఒక 2 లేదా 3 ఉల్లిపాయలని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకోవాలి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఫ్రై చేసేసుకొని అలానే ముందుగా మనం ఎసురు పెట్టాం కదా, ఆ ఎసురులోకి రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసి అంటే ఎలా వండాలంటే రైస్ జస్ట్ ఇలా మనం చేత్తో చేస్తే రైస్ కొంచెం విరిగిపోవాలి. అలా ఒక 50% లేదా 60% వరకు మనం రైస్ ఉడికించాలి. కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసేసుకొని రైస్ని ఇలా ఉడికించుకోవాలి. ఉడికించి స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసేయాలి. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేయండి. ఆ తర్వాత ఒక 4 పండు టమాటాలని తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. 4 లేదా 5 వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మనం ముందుగా ఎసురుకి పెట్టాం కదా బియ్యంలో, అందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్లోకి 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే కొంచెం 1 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలంతా ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్కి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ముందుగా మనం రైస్ ఉడికించాం కదా, ఆ రైస్ని మనం తీసేసి పక్కన పెట్టాలి. ఇలా విడిచి చూస్తే రైస్ అనేది ఇలా రావాలి. వీడియోలో చూపించినట్లు ఇలా రైస్ అలా వస్తే సరిపోతుంది. అంటే హాఫ్గా మనం ఉడికించాలి. ఒక 60% వరకు ఉడికించి ఇలా స్ట్రైనర్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టేసి. ఆ తర్వాత మనం టమాటా పేస్ట్ వేసాం కదండి ఫ్రైకి, మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. పెరుగంతా ఈ టమాటా ప్యూరీలోకి కలిసిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటాం కదండి, ఇలా డిఫరెంట్గా ఎగ్ బిర్యానీ చేసేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
బయట కూడా మనకి రెస్టారెంట్లో టేస్ట్ ఉండిద్ది కదా, అలా ఉండిద్దండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకోవాలి. వేసి సన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం కస్తూరి మేతి ఇలా చేతితో నలిపి వేసేసుకోవాలి. ఈ కస్తూరి మేతి ఫ్లేవర్ ఈ ఎగ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇందులో కాకుండా మామూలుగా చికెన్ బిర్యానీలకు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేశానో, ఫ్రైడ్ ఆనియన్స్ రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను రెసిపీ పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసి ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, అంటే రైస్ మామూలుగా ఈ గ్రేవీకి సరిపడంతా వేసేసుకోవాలి. మీరు ఎలా తింటారో అలా కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి సాల్ట్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తేనే బాగుంటుందండి, ముందే వేస్తే అడుగంటిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టాం కదండి ఎగ్స్ని వేసేసుకొని బాగా ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టాలి. అప్పుడు చాలా అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది. నార్మల్గా ఎగ్ కొంచెం రైస్లోకి తీసేసుకొని తింటే సూపర్ ఎమ్మీగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసి కొంచెం కర్రీని మనం తీసేసుకోవాలి. ఇలా ఎగ్స్తో పాటు కొంచెం గ్రేవీని కూడా పక్కకి తీసేసుకోవాలి. తీసేసుకొని ఆ కొంచెం గ్రేవీని మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. బౌల్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా ముందుగా మనం రైస్ ప్రిపేర్ చేసి పెట్టాం కదండి, ఆ రైస్ని లేయర్స్గా వేసేసుకోవాలి. అంటే అడుగు మాడకుండా కొంచెం రైస్ ఎక్కువే ఉండాలి ఫస్ట్ లేయర్లో. ఇలా వీడియోలో చూపించినట్లు వేసేసుకోవాలి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా మీకు గుంటూరు ఆర్జే కుకింగ్స్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను నేను. మీరు కమెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలి అంటే తప్పకుండా ఆ వీడియో నేను త్వరగా పోస్ట్ చేస్తాను. ఇలా మళ్ళీ మనం సెకండ్ లేయర్లో ఇలా ఎగ్స్తో పాటు రైస్ని వేసేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం కొంచెం రైస్ని పైన వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే మీ ఇంట్లో వేసేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేను కొంచెం వేసానండి, వాటర్లో ఎల్లో ఫుడ్ కలర్ కలిపేసి వేసేసాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసాను. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేయాలి పైన. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా పైన వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కేవ్రా వాటర్ అని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 1/2 స్పూన్ వేసేసుకోవాలి. వేసేసి మనం ఇలా ఒక క్లాత్ పెట్టేసి దమ్ చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను, సూపర్ టేస్టీగా వచ్చింది. తప్పకుండా ఇలానే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత చాలా బాగా అసలు సూపర్గా వచ్చింది. రైస్ కూడా చాలా బాగా ఉడికిందండి. చూడండి మీకు వీడియోలో ఎలా ఉందో, చాలా సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఇలా మనం తినేసేయచ్చండి. రైతా అయినా మనం పెట్టుకోవచ్చు, పెరుగు పచ్చడి అంటాం కదా, ఆ పెరుగు పచ్చడితో అయినా మనం తినేసేయచ్చు. లేకపోతే ఈ గ్రేవీ ఉండిద్ది కదా, ఈ మసాలాతో అయినా మనం ఈ గ్రేవీతో అయినా తినేసేయచ్చు. ఇలా ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టేసుకొని తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం గుంటూరు ఆర్జే కుకింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.